శ్రీకాకుళం జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలు 2 నిండు ప్రాణాలను బలి తీసుకున్నాయి. మందస మండలం సవరటుబూరు గిరిజన తాండాలో భారీ వర్షాలకు ఇంటి గోడ కూలి నిద్రిస్తున్న భార్యాభర్తలపై పట్టడంతో మృతి చెందారు. దీనిపై పూర్తి సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ పృథ్వీ ఫోన్ ఇన్లో అందిస్తారు. పృథ్వీ, గిరిజన తాండాలో భారీ వర్షాలకు ఇంటి గోడ కూలి భార్యాభర్తలపై పట్టడంతో మృతి చెందారని తెలుస్తుంది. అసలు ఘటన ఎలా జరిగింది? నేను అర్ధరాత్రి భార్యాభర్తలు ఏదైతే ఉన్నారో వాళ్ళు వృద్ధులు అనమాట. ఎవరు చిన్న బుడియా ఆయన పేరు ఆయన దాదాపు 60 సంవత్సరాలు ఉంటాయి. సర్వరూపం ఆయన సతీమణి ఒక 56 సంవత్సరాలు ఉంటాయి. వీరిద్దరూ రాత్రి ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో ఒక్కసారి ఆ పిడుగుపాటుకి ఏదైతే ఆ పిడుగుపాటు ఎప్పుడైతే ఇదైందో ఒక్కసారి ఆ గోడ అనేది కూలిందనమాట. అదే ఇది పిడుగుపాటు కాదు కానీ భారీ వర్షాలకు అనమాట. ఆ ఇంటి గోడ అనేది ఒక్కసారి కూలింది. కూలి వాళ్ళు ఎక్కడైతే నిద్రిస్తున్నారో దాని మీద ఆ గోడ కూలి ఆ రాళ్ళు ఆ వ్యర్థాలు ఏదైతే ఒక్కసారి పడ్డాయో ఒక్కసారిగా వారు ఆ స్పృహ కోల్పోయి అక్కడే జీవ సమాధి అయ్యారు. అయితే కుటుంబ సభ్యులు బంధువులు ఇప్పటికే ఇక్కడికి ఆ సంఘటనా స్థలానికి చేరుకుని జరగాల్సిన కార్యక్రమాలన్నీ చూస్తున్నారు. దీంతో వారి బంధువులు కానీ వారి పిల్లలు కానీ మొత్తం అంతా శోకసంద్రంలో ఇదవడం మనం చూస్తున్నాం. అయితే ఆ యొక్క ఏవైతే ఆ భౌతికాయాలు ఉంటాయో వాటిని ఇప్పటికే పోస్ట్ మార్టం కోసం హరిపురం ఆసుపత్రికి తరలించారు. అనంతరం ఆ పోస్ట్ మార్టం అనంతరం ఏవైతే ఆ భౌతికాయాలకి నెక్స్ట్ కావాల్సిన అంత్యక్రియలన్నీ చేపడతారు. అది ఈ ఘటనపై అధికారులు గాని ప్రజాప్రతినిధులు గాని స్పందించారా? అచ్చెన్నాయుడు, మన మంత్రి అచ్చెన్నాయుడు ఇప్పటికే దీనిపై స్పందించి ఎవరైతే ఇటువంటివి అధికారులు కానీ అప్రమత్తంగా ఉండాలి, ఇటువంటి ఘటనలు ఇంకా జరగకుండా జాగ్రత్తగా చూసుకోమని అధికారులకి కొంత ఇప్పటికే ఆదేశించారు. థ్యాంక్ యూ పృథ్వీ. ఓకే.